హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్ చైతన్య, వామనదేవ్, పంచతత్వ, రాధా బెంగళూరేశ్వర్, లక్ష్మీ నరసింహస్వామి అందరికీ కూడా మనం నమస్కరించుకుంటూ మన యొక్క కార్యక్రమంలో ముందుకు వెళ్దామండి. ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీత అధ్యాయం 12 భక్తి యోగం నుంచి 12వ శ్లోకము నేర్చుకుందాము. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగః త్యాగాత్ శాంతి అనంతరం. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనమునందు నియుక్తుడవగము. అయినప్పటికీ జ్ఞానము కంటెను ధ్యానము మంచిది, ధ్యానము కంటెను సర్వ కర్మ ఫలత్యాగము మేలైనట్టిది. ఏలైనా అట్టి సర్వ కర్మ ఫలత్యాగము వలన మానవుడు మనశ్శాంతిని పొందగలుగును. సో మనకి భగవద్గీతలో ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం చాలా సార్లు. మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. 18 అధ్యాయాల్లో కూడా ముందు 6 అధ్యాయాలు కూడా ముందు 6 అధ్యాయాలు ఉంటాయి, తర్వాత మధ్యలో 6 అధ్యాయాలు ఉంటాయి, చివరిలో 6 అధ్యాయాలు ఉంటాయి. సో మధ్యలో ఉండేటువంటి 6 అధ్యాయాలు కూడా భక్తి యోగానికి సంబంధించినటువంటివి. సో మెల్లమెల్లగా 7వ అధ్యాయం నుంచి స్వామి మొదటి 6 అధ్యాయాలు కర్మయోగము, చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగం. సో మధ్యలో ఉండేటువంటి 6 అధ్యాయాల్లో కూడా చివరిగా వచ్చేసరికి 12వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయం పేరేంటి? భక్తి యోగము. సో 12వ అధ్యాయము మధ్యలో ఉంది, మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు. అందులో కూడా మళ్ళీ 12వ శ్లోకం అన్నమాట. 12వ శ్లోకము చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క శ్లోకంలో స్వామి కన్క్లూడ్ చేసేస్తున్నారన్నమాట. ఇంకా అన్ని రకాలైనటువంటి యోగాభ్యాసాల్లో కూడా ఉత్తమమైనటువంటిది ఏమిటి, ఏది చెయ్యాలి అని చెప్పేసి మనకి కన్క్లూడ్ చేసేస్తున్నారు. సో ఇప్పటిదాకా మనకి దీని గురించి మనం తెలుసుకోవాలి. అసలు ఈ యొక్క యోగాభ్యాసాలని స్వామి ఎలా కన్క్లూడ్ చేస్తున్నారు, ఏ విధంగా స్వామి ఈ విధంగా చెప్పారు. సో మనకు చూస్తే కనుక యోగా ల్యాడర్ ఉంటుంది అన్నమాట. సో ఏ యోగం తర్వాత ఏ యోగం చేయాలి అని చెప్పి ఒక యోగా ల్యాడర్. దానికి భిన్నంగా స్వామి కొంచెము వేరే రకంగా ఈ యొక్క శ్లోకంలో మనకి ప్రజెంటేషన్ చేశారన్నమాట. స్వామి ఈ యొక్క ప్రజెంటేషన్ ద్వారా ఏం తెలుస్తుందంటే కనుక స్వామి మనందరి పట్ల కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నారు, ఎంత కేర్ తీసుకుంటున్నారు,
ఉమ్. ఆయన ఎంత శీఘ్రంగా మనందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు అనేటువంటి విషయం తెలుస్తుంది అనమాట. ఒక చిన్న పిల్లవాడికి అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి ఒక తల్లి ఎలాగైతే కనుక చెప్తుందో, ఒక తండ్రి ఎలాగైతే కనుక జాగ్రత్తగా నేర్పిస్తాడో, అదే విధంగా స్వామి యొక్క ఆతృత అనేటువంటిది ఈ శ్లోకంలో మనకి తెలుస్తుంది అన్నమాట. సో దీని గురించి అర్థం చేసుకోవడానికి ముందుగా మనకి స్వామి ముందు శ్లోకాల్లో ఏ ఏ ఆప్షన్స్ మనకి ఇచ్చారు అనేటువంటిది ఒకసారి చూద్దాం. సో ఈ యొక్క ఆప్షన్స్ అనేటువంటివి మనకి 8వ శ్లోకం నుంచి చెప్పడం మొదలు పెట్టారు మనకి. మయ్యేవ మనాదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అతః పూర్వం న సంశయ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? దేవాది దేవుడైన నాయందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము, నీ బుద్ధినంతయు నాయందే నియుక్తము చేయుము, ఆ విధముగా సదా నాయందే నీవు నిస్సంశయముగా నివసింతువు. సో ఇందులో మనకి స్వామి 2 రకాల విషయాలు చెప్పారు: స్మరణాత్మిక భక్తి, మననాత్మిక భక్తి. స్మరణాత్మక భక్తిలో స్వామి ఏం చెప్తున్నారు? ఎప్పుడు కూడా ఆ యొక్క శ్యామ సుందర రూపాన్ని మనం ఎప్పుడు కూడా స్మరణం చేసుకుంటూ ఉండాలి. రిమెంబరింగ్ అన్నమాట. స్మరణం చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది మనకి స్మరణాత్మిక భక్తి. మనకి చెప్పారు కదా, నీ యొక్క మనస్సుని స్థిరముగా నిలుపుము, నాయందే స్థిరముగా నిలుపుము అని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు? 2వ లైన్ లో మనకి నీ బుద్ధి అంతయు నాయందే నియుక్తం చేయి. మరి ఇదేమిటి మనకి? ఇది మననాత్మిక భక్తి. మననాత్మిక భక్తి అన్నమాట. సో దీన్ని మనకి స్వామి మీదే ఎప్పుడు కూడా స్వామి గురించే మనము మన యొక్క బుద్ధితోటి ఆలోచిస్తూ ఉండడం అన్నమాట. సో ఈ 2 కూడా ఏమిటి అంటే కనుక భక్తి యొక్క చాలా అత్యున్నతమైనటువంటి స్థితి అన్నమాట. ఏం చేస్తున్నాము ఈ స్థితిలో? మన యొక్క మనస్సు, బుద్ధి రెండింటినీ కూడా పూర్తిగా స్వామి మీదే మనము పెడుతూ ఏం చేస్తూ ఉంటాం? ఆ విధంగా చేయడం మూలంగా మనము స్వామితోటే ఎల్లప్పుడూ ఉంటాం అన్నమాట. మనం భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే కూడా ఎప్పుడు కూడా స్వామి మనతోనే ఉన్నారు, శ్రీకృష్ణుడు మనతోనే ఉన్నారు అనేటువంటి భావనతో ఉంటాం అన్నమాట. ఇది భక్తి యొక్క అత్యున్నతమైనటువంటి స్థాయి అన్నమాట. సో మొట్టమొదటిగా దీన్ని చేయమని చెప్పి స్వామి చెప్పారు. తర్వాత మరి ఇది చేయగలవా మనము అందరూ అంటే కనుక చేయలేం. మనం అందరం కూడా ఎప్పుడు కూడా 24 గంటలు స్వామి మీదే మనసు దృష్టి పెట్టాలి, స్వామి మీద 24 గంటలు కూడా మన బుద్ధి అంతా కూడా వాడాలి అని అంటే కనుక అది మన వల్ల కాదు. మనందరూ ఆ ఇంకా అంత స్థాయికి వెళ్ళలేదన్నమాట. తర్వాత ఇది చేయలేనటువంటి, ఒకవేళ ఇది చేయలేకపోతే కనుక ఏం చేయమంటున్నారు? అది కూడా మనకు చెప్పారు. అదచిత్తం సమాధాతం నశక్నోషి మై స్థిరం అభ్యాస యోగేనతతో మామిచ్చాప్తం ధనంజయ. ఓ ధనంజయ, అర్జున, స్థిరముగా నాయందు మనస్సుని లగ్నం చేయ నీవు సమర్థుడవు కావు. ముందు శ్లోకంలో చెప్పినట్లు చేయలేకపోతున్నావు నువ్వు. కాకపోతే కనుక అది కూడా చేయలేకపోతే కనుక ఏం చేయమంటున్నారు? ఏవైతే కనుక మనకి భక్తి యోగంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట, విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా పాటించమని చెప్తున్నాడు. ఏమవుతుంది? మెల్లగా ఈ విధంగా విధి విధానాలన్నీ కూడా పాటిస్తూ ఉంటే కనుక మనకి ఏమవుతుందంటే మెల్లగా కృష్ణుణ్ణి నేను పొందాలి అనేటువంటి కోరిక మనకి కొంచెం కొంచెం పెరుగుతుందన్నమాట. ఆ యొక్క విధి విధానాల్ని మనం చక్కగా పాటిస్తే కృష్ణుడు నాకు కావాలి, కృష్ణుడి యొక్క సాన్నిధ్యం కావాలి, కృష్ణ భక్తులు కావాలి నాకు అనేటువంటి భావన. అదే సమయంలో ఏమవుతుంది? భౌతిక పరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి తొలగిపోతూ ఉంటాయి, కల్మషాలు తొలగిపోతూ ఉంటాయి మనకి. సో భౌతికమైనటువంటి యొక్క బంధాలు ఏవైతే ఉన్నాయో, సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా మనం తగ్గించేసుకుంటాం. ఇది 2వ స్థాయి. ఇంకా చాలా మంది ఉంటారు, మేము ఇది కూడా చేయలేమండి. ఏం చేయమంటారు మమ్మల్ని అంటే స్వామి వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. సో ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ కూడా
ఎవరేమైతే చేయగలరో అన్ని రకాలుగా కూడా స్వామి చెప్పారు. ఏం చెప్పారు మళ్ళీ 10వ శ్లోకంలో? అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. ఏం చెప్పారు? నువ్వు భక్తి యోగం యొక్క విధి విధానాలని కూడా నువ్వు ఆచరించలేకపోతే కనుక ఏం చేయమన్నారు మనకి? కృష్ణుడి కోసం నువ్వు కర్మ చెయ్యి, కృష్ణుడి కోసం కర్మ చెయ్యి అని చెప్పారు. ఏం చేస్తారంట? ఆ కర్మ చేయడం ద్వారా ఏమవుతుంది? మెల్లమెల్లగా ముందు స్థాయికి వెళ్ళి అప్పుడు కూడా పర్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు కూడా పర్ఫెక్షన్ వస్తుంది. చాలా మనము ఎగ్జాంపుల్స్ కూడా చూసాం మనం. ఏ విధంగా రకరకాలుగా మన యొక్క శక్తి సామర్థ్యాలని స్వామి యొక్క సేవలో ఉపయోగించవచ్చు, రకరకాల భక్తులు ఏ విధంగా వీటిని చేశారనేటువంటి విషయాలు మనం ముందుగా చర్చించుకున్నాం. పోనీ ఇది కూడా మేము చేయలేకపోతున్నాము అంటే కనుక ఇంకా చాలా తక్కువ స్థాయి అన్నమాట. ఇది ఏం చేయమంటున్నారు స్వామి? ఓకే, కనీసం నువ్వు ఇది కూడా చేయలేకపోతే కనుక నిష్కామ కర్మయోగం చెయ్యి. అభక్తులు చేసేటువంటి నిష్కామ కర్మయోగం చెయ్యమని చెప్పి స్వామి చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్పారు? అధైతదాప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యదాత్మవాన్. అయినను ఒకవేళ నీవు నా భావనను కలిగి కర్మను చేయుటయందు అసమర్థుడవైనచో సర్వకర్మ ఫలములను విడిచి స్థితుడవగుటకు యత్నింపుము. నిష్కామ కర్మయోగం చేయమంటున్నారు. అది కూడా చేయలేకపోతే కనుక చూడండి ఎలా చెప్తున్నారో స్వామి. అత్యున్నతమైనటువంటి చెప్పావు. ఒకవేళ ఇది చేయలేవా, పోనీ ఇది చెయ్యి. అది కూడా చేయలేవా, పోనీ ఇది చెయ్యి. అది కూడా చేయలేవా, పోనీ కనీసం ఇదైనా చెయ్యి అని చెప్పి స్వామి చెప్తున్నారు. కానీ చాలా కిందకు వచ్చేసింది. స్వామి సాటిస్ఫైడ్ కాదనమాట. మరీ ఇంత తక్కువ ఆప్షన్ అయితే కనుక వీడు ఎలాగ ఉద్ధరింపబడతాడు, ఎప్పుడు ఉద్ధరింపబడతాడు అని చెప్పేసి స్వామి మళ్ళీ ఏం చేశారు? కొంచెం పైకి తీసుకెళ్లారు. బాగా కిందకు వచ్చేసాడు, ఇదే ఇందులోనే ఉంటే కనుక వీడి కష్టం, ఇంకొంచెం ముందు చెప్దాము అని చెప్పేసి ఇంకొకటి కూడా చెప్పడం మొదలు పెట్టారు. అది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనమునందు నియుక్తుడవగము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అభ్యాసము అంటే కనుక మనకి 11వ శ్లోకంలో చెప్పింది కాదు, 10వ శ్లోకంలో చెప్పింది. ఏంటి 10వ శ్లోకంలో చెప్పింది? మనకి కృష్ణుడి కోసం మనం పని చేయడం అన్నమాట. 10వ శ్లోకంలో చెప్పినటువంటి ఈ యొక్క పద్ధతిని కూడా నువ్వు చేయలేకపోతే కనుక ఏం చేయమంటున్నారు స్వామి? ఈ యొక్క జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించు అని చెప్తున్నారు. ఇక జ్ఞానము అంటే కనుక మనందరికీ తెలుసు, చాలా చాలా రకరకాల జ్ఞానాలు అవన్నీ కూడా ఉంటాయి. ఏదో నేను భౌతికపరమైన విషయాలు చదువుకుంటాను నేను, లేకపోతే కనుక రకరకాల టెక్నాలజీస్ ఉంటాయి. ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్ టెక్నాలజీస్ అన్నమాట. సో ఆహార, నిద్ర, భయమైదునంచ, ఆ 4కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేను చదువుకుంటానంటే అది కాదు స్వామి చెప్పేది. ఆ జంతువులకు కూడా ఉంటుంది. దాన్ని చేయమంటలేదు ఇక్కడ. జ్ఞానం అభ్యాసాత్ అంటే కనుక బ్రహ్మ జ్ఞానాన్ని స్వామి పెంపొందించుకోమని చెప్పి చెప్తున్నాడు. ఏమిటి యొక్క బ్రహ్మ జ్ఞానము? యొక్క బ్రహ్మ జ్ఞానము చేయడం ద్వారా తెలుస్తుంది అనమాట అసలు నువ్వు ఎవరు. మనకి శాస్త్రాల్లో చెప్పారు, వేదాంత సూత్రాల్లో మొట్టమొదటిగా చెప్తారు, అధాతో బ్రహ్మ జిజ్ఞాసాత్. సో బ్రహ్మ జిజ్ఞాస అంటే కనుక ఏమిటి? మనము తెలుసుకోవాలన్నమాట, ప్రశ్నలు వెయ్యాలి. సో ఏంటి ఆ ప్రశ్నలు అంటే కనుక చెప్పుకున్నాం మనం, ఆహార, నిద్ర, భయమైదు నుంచి. అవి కాదు ప్రశ్నలు మనం వేసేది, బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వెయ్యాలి. బ్రహ్మజ్ఞానముకి సంబంధించినటువంటి ప్రశ్నలు వేయాలి. ఈ యొక్క బ్రహ్మజ్ఞానము ఏమిటి? అసలు నేను ఎవరు? ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాను? ఎందుకు కష్టాలు పడుతున్నాను నేను? సో ఎలాగ ఈ కష్టాల నుంచి బయటపడవచ్చు? అసలు పరమాత్మ అంటే ఎవరు? ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడం మనకి
యొక్క బ్రహ్మ జ్ఞానము. ఆ యొక్క బ్రహ్మ జ్ఞానమే మనం ఏమంటాం, జ్ఞాన యోగము అని చెప్తాం అన్నమాట. సో మనం తెలుసుకున్నాం దాని గురించి చాలా డీటెయిల్ గా. మనం జ్ఞానయోగం గురించి తెలుసుకున్నాం. మనం వచ్చేటువంటి 13 అధ్యాయం నుంచి 18వ అధ్యాయం దాకా కూడా మనకి జ్ఞాన సెక్షన్ లోకి వెళ్తాం మనం. సో ఇంకా చాలా డీటెయిల్ గా వాటి గురించి అంతా కూడా మనము తెలుసుకుంటాం అన్నమాట. సో అది ఆప్షన్, ఆ యొక్క ఆప్షన్ ఇచ్చారు స్వామి. మళ్ళీ ఏం చెప్తున్నారు, జ్ఞానాధ్యానం విశిష్యతే. ఒకవేళ కనుక అయినా సరే ఆ యొక్క జ్ఞాన సముపార్జన కంటే కూడా ధ్యానం అనేటువంటిది ఇంకా ఉత్తమమైనటువంటిది, మంచిది అని చెప్తున్నారు. ఎందుకు అంటే కనుక మనకి జ్ఞానంలో ఎంతవరకు తెలుసుకుంటాం మనము, కొంతవరకు కూడా తెలుసుకుంటాం మనం. ఆత్మ అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, ప్రకృతి అంటే ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసుకుంటాం. కానీ ఈ యొక్క ధ్యాన యోగం అంటే కనుక, ధ్యాన యోగము అంటే కనుక ఏం తెలుసుకుంటాం మనము ఈ యొక్క ధ్యాన యోగంలో, ఆ యొక్క మనందరి హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మని మనము రియలైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అది మనకి ఈ యొక్క ధ్యాన యోగము. ఈ యొక్క జ్ఞాన యోగం కంటే కూడా ఉత్తమమైనటువంటిది ఏంటి అని చెప్తున్నారు స్వామి, ఈ యొక్క ధ్యాన యోగము ఉత్తమమైనటువంటిది. యాక్చువల్ గా మనకి యోగా ల్యాడర్ లో చూస్తే గనక ముందుగా ఏముంటుంది, మనకి కర్మకాండ ఉంటుంది. సో మనకి చూస్తే కర్మకాండ ఉంటుంది. సో కర్మకాండ తర్వాత మనకి మళ్ళీ సకామ కర్మయోగ, తర్వాత నిష్కామ కర్మయోగ, నిష్కామ కర్మయోగ తర్వాత మనకి ఈ యొక్క జ్ఞాన యోగ ఉంటుంది, తర్వాత ధ్యాన యోగ ఉంటుంది. ధ్యాన యోగంలో కూడా మనం ఏం చెప్పుకున్నాం, మనము స్థాయిలు అన్నమాట. ఆ స్థాయిల్లో కూడా మనము స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఆ యొక్క కర్మ చేయమంటారు, నిష్కామ కర్మయోగం చేయమంటారు. ఆ తర్వాత కర్మలను వదిలిపెట్టమని చెప్తారన్నమాట. సో ఈ విధంగా చేస్తూ ఏమవుతారు, జ్ఞానయోగ, జ్ఞానయోగ నుంచి ధ్యానయోగ. కానీ స్వామి ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి, ధ్యాన యోగము కంటే కూడా సర్వకర్మ ఫలత్యాగము మేలైనట్టిది. ఎందుకు చెప్పారు ఆయన ఈ విధంగా? యోగా ల్యాడర్లో ఈ విధంగా చెప్పలేదు, ఇంతకుముందు ఇలా చెప్పలేదు, మరి ఇక్కడ ఎందుకు అలా చెప్పారు అని అంటే కనుక, స్వామి చాలా శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు చెప్పారు అని అంటే కనుక, వచ్చేటువంటిది కలియుగము. కలియుగంలో వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే కనుక ఈ యొక్క ధ్యాన యోగం చేసేటువంటి స్థాయి ఉండదు. ఇక ధ్యాన యోగం అనేటువంటిది యొక్క కలియుగంలో చాలా ఇంప్రాక్టికల్ అన్నమాట, ఆచరణాత్మకం కాదు, మనం ఆచరించలేము అన్నమాట. అందుకని స్వామి ఏం చెప్తున్నారు, వాటిని ఆచరించడానికి ప్రయత్నిస్తూ అయ్యో నేను ఆచరించలేకపోతున్నాను అని చెప్పి ఎప్పుడు బాధపడేదానికన్నా, ఆ పద్ధతిలో నాకు సక్సెస్ విజయం రావట్లేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని బాధపడేదానికన్నా కనీసం ఏం చేయమంటున్నారు, అదేం చేస్తుంది అని అంటే కనుక ఈ యొక్క నిష్కామ కర్మయోగం, సర్వకర్మ ఫలత్యాగము. సర్వకర్మ ఫలత్యాగం ఏదైతే ఉందో దాన్ని చేయమంటున్నారు. ఆ విధంగా చేయడం మూలంగా ఏమవుతుందంట, మనసు ప్రశాంతంగా ఉంటుంది, అది డిస్టర్బ్ అవ్వదు, అలజడికి లోనవ్వదు. సో ఇంకా ఈ యొక్క చేయలేనటువంటి పద్ధతులను అది చూడలేదు కాబట్టి స్వామి ఈ విధంగా చెప్తున్నారు. సో మనం మొత్తం ఈ పద్ధతులన్నీ కూడా చూస్తే కనుక 2 రకాల పద్ధతులు అన్నమాట ఇవన్నీ కూడా. ఒకటి డైరెక్ట్ ప్రాసెస్, ఇంకొకటి ఇండైరెక్ట్ ప్రాసెస్. ఎలా అంటే కనుక సింపుల్ గా చెప్పాలంటే, మీ ముక్కు ఎదురా అంటే కనుక ఇలా చూపించడము, నీ ముక్కు ఎదురా అంటే కనుక ఇలాగ వెనకాల నుంచి చూపించు. సో మొట్టమొదటి పద్ధతి మనకి స్వామి చెప్పింది ఏమిటి, ఈ యొక్క ముందుగా ఏం చేయమన్నారు, స్వామి కోసం కర్మ చేయమన్నారు. దానికంటే కూడా నెక్స్ట్ స్టేజ్ కి కర్మ చేస్తూ ఉంటే కనుక ఏమవుతుందన్నారు, ఆ యొక్క విధి విధానాల్ని ఆచరించడానికి కావాల్సినటువంటి శక్తి వస్తుంది, విధి విధానాల్ని ఆచరించగలవు. ఆ విధి విధానాల్ని ఆచరిస్తూ ఉంటే కనుక సాధన భక్తి చేస్తూ ఉంటే కనుక, భక్తిలో స్థాయిలు మనం చెప్పుకున్నామని. సో సాధన భక్తి చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, భావ ప్రేమ స్థాయికి వెళ్ళగలుగుతాము. స్వామి చెప్పింది మనకి 8వ శ్లోకంలో అత్యున్నతమైనటువంటి స్థాయి. ఇది ఏంటంటే కనుక డైరెక్ట్ ప్రాసెస్ అన్నమాట.
డైరెక్ట్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా అవుతుంది. లిఫ్ట్ ఎక్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే కనుక డైరెక్ట్ ప్రాసెస్. అలా కాకుండా ఇండైరెక్ట్ ప్రాసెస్ కూడా ఉంది. కొంతమందికి నచ్చదు అనమాట. భక్తి చాలా మాకు కొంతమంది అంటారు అనమాట, మేము ఈజీగా ఉన్నాయి చేయమండి, చాలా కష్టంగా ఉన్నాయి చేస్తాం, అప్పుడే మాకు అందులో ఆనందం వస్తుంది అంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకు కూడా స్వామి చాలా కష్టంగా ఉండే కూడా ఇచ్చారు. ఆయన ఏమిచ్చారు కష్టంగా ఉండేది? ఈ యొక్క పద్ధతి అన్నమాట. నిష్కామ కర్మయోగం చేయటం, సకామ కర్మయోగము, నిష్కామ కర్మయోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగం చేసి అల్టిమేట్ గా ఎక్కడికి రావడం? ఈ యొక్క భక్తి యోగానికి రావడం అన్నమాట. ఇది మనకి ఇండైరెక్ట్ ప్రాసెస్ అన్నమాట. చాలా ఇది చేసి రావడానికి చాలా చాలా జన్మలు పడుతుంది, కొన్ని జన్మలు పడుతుంది అన్నమాట. మనకు చెప్పారు, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సదుర్లభ. ఎన్నో కొన్ని జన్మల తర్వాత యొక్క జ్ఞానయోగి ఏం కన్క్లూషన్కి వస్తాడంట? వాసుదేవ సర్వమితి, శ్రీకృష్ణ భగవానుడే సర్వము అనేటువంటి కన్క్లూషన్కి వచ్చి అప్పుడు భక్తి మొదలు పెడతాడు. ఇన్ఫాక్ట్ వీటిలన్నిటిలో కూడా యొక్క సకామ కర్మయోగం కానీ, నిష్కామ కర్మయోగం కానీ, ఈ యొక్క ధ్యాన యోగం కానీ, అదే విధంగా జ్ఞాన యోగం కానీ, వీటన్నిటిలో కూడా భక్తి అనేటువంటిది ఒక ఇంగ్రీడియంట్ యాడ్ అవ్వాలి. భక్తి అనేటువంటిది యాడ్ అవ్వాలి. యాడ్ అవ్వకపోతే కనుక ఏమవుతుంది? ఈ యొక్క భక్తి అనేటువంటిది యాడ్ అవ్వకపోతే కనుక వాటిలో సక్సెస్ రాదు. భక్తి అనేటువంటిది యాడ్ అవ్వకపోతే కనుక సక్సెస్ రాదు. సో రెండు రకాలైనటువంటి పద్ధతులు అన్నమాట. ఇక డైరెక్ట్ ప్రాసెస్, అదే విధంగా ఇండైరెక్ట్ ప్రాసెస్. స్వామి మనకి ఏం చెప్తున్నారు? యొక్క డైరెక్ట్ ప్రాసెస్ ని తీసుకుని నువ్వు శీఘ్రంగా నా దగ్గరికి వచ్చేయి అని చెప్పి స్వామి మనకి చెప్తున్నారు అన్నమాట. సో మొత్తము మనకి యొక్క యోగాలో మనకి ఎన్ని రకాలు ఉంటాయి అని చెప్పి జస్ట్ ఒకసారి చెప్పుకుందాం మనము. ఇంకా రకరకాలైన డివిజన్స్ ఉంటాయి అన్నమాట. మొట్టమొదటిగా ఉండేటువంటి వాళ్ళు ఏమంటారు? కర్మీస్ అంటారు అన్నమాట. కర్మీస్ అంటే గనక కర్మలు చేసేవాళ్ళు, కర్మలు చేసి ఏదో ఒకటి పొందాలి అనుకునేటువంటి వాళ్ళు అన్నమాట. అందులో రెండు రకాలు ఉంటారు. ఒకటి వేదిక్ అన్నమాట, వేదాల్లో చెప్పిన పద్ధతుల్ని పాటించి కర్మలు చేసేటువంటి వాళ్ళు. రెండవ వాళ్ళు వేదాల్లో చెప్పిన దాన్ని పాటించకుండా కర్మలు చేసేటువంటి వాళ్ళు, ఏదో ఒక పని చేసుకుంటూ వచ్చేటువంటి ఫలాల్ని అనుభవించేటువంటి వాళ్ళు. సో దీంట్లో వేదాల్లో చెప్పిన విధంగా వాళ్ళు కర్మలు చేసేటువంటి వాళ్ళు, వర్ణాశ్రమ పద్ధతిని పాటించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమంటారు? కర్మకాండి అని అంటారనమాట. సో ఇందులో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏమిటి? ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నించేటువంటి వాళ్ళు, అటువంటి ప్రయత్నం ఏమీ లేకుండా మేము ఆహార నిద్ర భయమైదనం వాటికి సంబంధించినటువంటి ఫలితాలు మాకు వస్తే చాలు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి టార్గెట్స్ ఏమీ ఉండవు అన్నమాట. ఎవరికైతే కనుక ఆధ్యాత్మికమైనటువంటి టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క కర్మకాండని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళని ఏమంటారు? కర్మయోగి అని అంటారనమాట. ఈ యొక్క కర్మయోగిల్లో మళ్ళీ 4 రకాల వాళ్ళు ఉంటారన్నమాట. సకామ భక్తుడు సకామ కర్మం చేసేటువంటి వాడు, భక్తుడు నిష్కామ కర్మయోగం చేసేటువంటి వాడు, అభక్తుడు సకామ కర్మయోగం చేసేటువంటి వాడు, అభక్తుడు నిష్కామ కర్మయోగం చేసేటువంటి వాడు. మొత్తం మళ్ళీ 4 రకాల వాళ్ళు ఉంటారు. వీటిలో ఏంటంటే కనుక అభక్తుడు సకామ కర్మయోగం చేసేటువంటి స్థాయి తక్కువ, వాడికంటే కూడా ఎక్కువ భక్తుడు సకామ కర్మయోగం చేసేటువంటి వాడు అన్నమాట. అంటే తనకు వచ్చినటువంటి ఫలితాల్లో ఎంతో కొంత కృష్ణుడికి ఇచ్చేటువంటి వాడు. దానికంటే కూడా ఎక్కువ అభక్తుడు నిష్కామ కర్మయోగం, తన యొక్క ఫలితాలన్నిటినీ కూడా వదిలిపెట్టేటువంటి వాడు. దానికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయి భక్తుడు నిష్కామ కర్మయోగం చేసేటువంటి వాడు. ఈ యొక్క స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయిని స్వామి మనకి ఈ యొక్క 12వ శ్లోకంలో చేయమని చెప్పి చెప్తున్నారన్నమాట. వీళ్ళ యొక్క స్థాయి ఎక్కడ ఉంటుంది?
యొక్క జ్ఞానయోగం చేసేటువంటి వాళ్ళ స్థాయి కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క స్థాయి భక్తుడు నిష్కామ కర్మయోగం చేసేటువంటి వాడు ఏమవుతాడు, వాడు బ్రహ్మభూత స్థితికి చేరుకుంటాడు. బ్రహ్మభూత స్థితి గురించి మనకి భగవద్గీతలో చెప్పారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. ఆ యొక్క బ్రహ్మభూత స్థితికి చేరుకున్న వాడు ఏం చేస్తాడంట, వాడు నా శోచతి నా కాంక్షతి, దేని గురించి కూడా బాధపడ్డు, అయ్యో నాకు అది లేదు ఇది లేదు అది రాలేదు ఇది రాలేదు అని బాధపడ్డు. సో అదే విధంగా ఇది కావాలి అది కావాలి అని చెప్పుకోవడం నా శోచతి నా కాంక్షతి, మొత్తం జీవులందరి పట్ల కూడా సమభావనతో ఉంటాడనమాట. అటువంటి వ్యక్తి చాలా శీఘ్రంగా మనకి ఈ యొక్క శుద్ధ భక్తిని పొందడానికి అర్హుడవుతాడు, శుద్ధ భక్తిని పొందుతాడు అనమాట. సో స్వామి మనకి యొక్క స్థాయిలన్నీ కూడా చెప్పారు. జ్ఞాన యోగం కంటే కూడా నువ్వు ధ్యాన యోగం చేయి, జ్ఞాన యోగం కూడా చేయలేకపోతే కనుక కనీసం ఈ భక్తుడి కింద డివోటీ సకామ కర్మయోగ అదైనా సరే నువ్వు చెయ్యి, చేస్తే కనుక నా దగ్గరికి శీఘ్రంగా వస్తావు అని చెప్పి స్వామి మనకి ఈ శ్లోకాల్లో మనకి చెప్పారనమాట. సో ఆ తర్వాత మనకి వచ్చే శ్లోకాల్లో ఇంకా భక్తులు ఎవరైతే ఉంటారో మనకి ఆ భక్తులు ఏం చేస్తూ ఉంటారు, మంచి మంచి లక్షణాలన్నిటిని కూడా తెచ్చుకుంటూ ఉంటారు అనమాట. స్వామి మనకి భగవద్గీతలోనే చెప్పారు, మనకి దేవతలలో ఉండేటువంటి మంచి మంచి లక్షణాలన్నీ కూడా ఆటోమేటిక్ గా నా భక్తుల్లో వచ్చేస్తాయి అని చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడికి ఆయనకి ఏమి కూడా చాలా ఇష్టమైనటువంటివి అంటే కనుక మనకు ఉన్నటువంటి ఆస్తులు గాని అందం గాని సంపదలు గాని జ్ఞానం గాని వీటిని చూసి ఆయన అంత అట్రాక్ట్ అవ్వడు. కానీ ఏవైతే కనుక భక్తుల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప లక్షణాలు ఉంటాయో వాటిని చూసి స్వామి అట్రాక్ట్ అవుతారనమాట. అవన్నీ కూడా నాకు చాలా ఇష్టమయ్యా అని చెప్పి చెప్తారు. అటువంటి భక్తుల్లో ఉండేటువంటి 35 రకాల లక్షణాలు మనకి వచ్చేటువంటి మొత్తం 8 శ్లోకాల్లో కూడా స్వామి చెప్తారు. 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా చెప్తారు. వాటి గురించి మనము కూలంకషంగా డీటెయిల్ గా వచ్చే రోజుల్లో చర్చించుకుందామండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు అభక్తులు సకామ కర్మ అని చెప్పారు కదా ప్రభుజీ, అభక్తులు సకామ కర్మ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? సో వాళ్ళు ఏంటంటే కనుక సకామ కర్మయోగము అని అంటే కనుక ఏమిటి, మనకి వాళ్ళు ఏదో ఒక వేదాల్లో ఏదో ఒక వస్తువుల్ని పొందడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు, ఏదో ఒక వస్తువుల్ని పొందడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే దేవతల దగ్గరకు వెళ్ళి వాళ్ళు నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నాన్ డివోటీ అంటే కనుక కృష్ణ భక్తుడు కాదు అని అర్థం అన్నమాట. అయితే ప్రభుజీ వాళ్ళు శాస్త్రాల్లో చెప్పినట్టే చేస్తుంటారు కానీ ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు. ఫలితాలను ఆశించే వాళ్ళందరూ కూడా సకామ కర్మయోగులు. దాంట్లో మనకి కృష్ణ భక్తులు కాకపోతే కనుక నాన్ డివోటీ సకామ కర్మయోగులు. ఓకే ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పారు కదా వేదాల్లో చెప్పినట్లుగా కర్మలు చేసేవాళ్ళు కర్మకాండులని, అంటే వాళ్ళు ఫలితాన్ని ఆశించి చేసేవాళ్ళనేగా ప్రభుజీ కర్మకాండులు అంటే? కర్మకాండీలు అంటే కనుక వేదాల్లో చెప్పిన వాటిని పాటించేవాళ్ళు, కేవలం వేదాల్లో చెప్పిన వాళ్ళని పాటించేవాళ్ళు. పాటించే వాళ్ళలో వాళ్ళకి పాటించడం ద్వారా వాళ్ళు ఏదో ఒకటి పొందాలి అని కోరుకుంటారు అన్నమాట. దాంట్లో ఆధ్యాత్మిక పరమైనటువంటివి పొందాలి అని కోరుకునేటువంటి వాళ్ళని ఏమంటారు, కర్మయోగి అని అంటారు. లేకపోతే కనుక ఆధ్యాత్మికమైనటువంటివి కాకుండా భౌతిక పరమైనటువంటివి కోరుకుంటే కనుక వాళ్ళు కర్మకాండి స్థాయిలోనే ఉంటారన్న. అది కర్మయోగానికి కర్మకాండికి తేడా. కర్మయోగికి కర్మకాండికి తేడా ఉందన్నమాట. ప్రభు సెకండ్ స్టెప్ చెప్పారు కదా, అది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, ఒకసారి చెప్తారు. ఏది సెకండ్ స్టెప్ అండి? అదే ఇప్పుడు ఇది వేదాల్లో చెప్పినట్లుగా కర్మలు చేసేవాళ్ళు కర్మకాండిలు అన్నారు. తర్వాత మళ్ళా ఇంకా 4 స్టెప్స్ చెప్పారు కదా, కర్మయోగి కర్మకాండి జ్ఞానయోగి. కర్మయోగులందరూ కూడా మళ్ళీ 4 రకాలుగా ఉంటారన్నమాట. సో మనకి కర్మయోగులు మళ్ళీ 4 రకాలు అన్నమాట. 4 రకాలు ఏంటంటే కనుక సకామ కర్మయోగం చేసేవాళ్ళు, నిష్కామ కర్మయోగం చేసేవాళ్ళు. దాంట్లో మళ్ళీ భక్తులు అభక్తులు. భక్తులు అభక్తులు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే భక్తి చేసేటువంటి వాళ్ళు, వేరే దేవి దేవతలకి
భక్తి చేసేటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడు కూడా వేరే దేవతలతో సమానము అని భావించి భక్తి చేసేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళందరినీ కూడా అభక్తులు అని అంటారు అన్నమాట ఈ యొక్క డెఫినేషన్ ప్రకారం, మన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం. సో కాబట్టి భక్తుడు సకామ కర్మయోగం చేసేవాడు, అభక్తుడు సకామ కర్మయోగం చేసేటువంటి వాడు, ఆ తర్వాత భక్తుడు నిష్కామ కర్మయోగం చేసేటువంటి వాడు, అభక్తుడు నిష్కామ కర్మయోగం చేసేటువంటి వాడు. మొత్తం 4 రకాలను. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఈ రోజు క్లాస్ ప్రభుజీ దండవత్ ప్రణాం ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్పింది నిష్కామ గురించి కూడా మీ రికార్డ్ లో ఉంటుందా ప్రభుజీ? ఏ మాతాజీ? ఇప్పుడు మీరు చెప్పారు కర్మయోగులు 4 రకాలు అని చెప్పారు కదా, అంటే అది నోట్ డౌన్ చేసుకోవడానికి రికార్డ్ లో ఉంటుందా ప్రభుజీ? ఉంటుంది మాతాజీ. భక్తుడు సకామ కర్మయోగం చేసేటువంటి వాడు, భక్తుడు నిష్కామ కర్మయోగం చేసేటువంటి వాడు, అభక్తుడు సకామ కర్మయోగం చేసేటువంటి వాడు, అభక్తుడు నిష్కామ కర్మయోగం చేసేటువంటి వాడు. 4 రకాలు. ఎస్ ప్రభుజీ, థాంక్స్ ప్రభుజీ. సో వీళ్ళలో కూడా స్థాయి అన్నమాట. అభక్తుడు సకామ కర్మయోగం చేసేటువంటి వాడు తక్కువ అందరికన్నా. ఆ తర్వాత భక్తుడు సకామ కర్మయోగం చేసేటువంటి వాడు అతనికంటే కూడా కొంచెం ఎక్కువ. ఎందుకంటే కనుక తన యొక్క కర్మ ఫలాలు ఏవైతే కనుక వస్తాయో వాటిల్లో కొంత పోర్షన్ అన్నమాట ఏం చేస్తాడు, మళ్ళీ స్వామికి అర్పిస్తాడు అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇతని కంటే కూడా ఎక్కువ ఎవరు అంటే కనుక అభక్తుడు నిష్కామ కర్మయోగం చేసేటువంటి వాడు. కర్మ ఫలాలను ఏది కూడా ఆశించడు, చేసినా సరే వాటిని ఏం పట్టించుకోడు. అతని కంటే కూడా ఇప్పుడు భక్తుడు సకామ కర్మ కన్నా ఇప్పుడు మీరు అభక్తుడు అన్నారు కదా, అభక్తుడు నిష్కామ కర్మ ఎలా ఎక్కువ అవుతుంది అప్పుడు? అవును, అభక్తుడు అంటే కనుక వాళ్ళు ఏంటంటే కనుక వేరే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడి కోసం వాళ్ళు ఏమీ చేయరు. వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడిని దేవాది దేవుడి కింద వాళ్ళు అంగీకరించారు. కానీ వాళ్ళు వేదాల్లో చెప్పినట్టుగా కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆ యొక్క కర్మ ఫలాలన్నీ కూడా త్యాగం చేస్తూ ఉంటారు అన్నమాట. వాటి పట్ల ఆసక్తి ఉండదు వాళ్ళకి. వాళ్ళకంటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయి భక్తుడు. ఇంకా కర్మల పట్ల కర్మ ఫలాల పట్ల ఎటువంటి ఆసక్తి కూడా లేనటువంటి వాడు అనమాట. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అంటే అభక్తులు అంటారా ప్రభుజీ? అంత వాడు చెప్పండి. వేరే దేవి దేవతను పూజించే వాళ్ళని అభక్తులు నిష్కామ కర్మం చేసే అంటే నాన్ డివోటీ అంటారు మాతాజీ. నాన్ డివోటీ అంటే కనుక కృష్ణ భక్తుడు కాదు. అభక్తులు అంటే కనుక డెఫినేషన్ ఏంటంటే కృష్ణ భక్తుడు కాదు. అంటే వేరే దేవి దేవతలు కూడా ఆరాధించే వాళ్ళు కూడా అభక్తులు. వేరే దేవి దేవతలను కూడా ఆరాధించే వాళ్ళు కూడా అభక్తులు అన్నమాట. వాళ్ళు కృష్ణ భక్తుడు కాదు అంతే. సో కొంతమంది ఆరాధిస్తూ ఉంటారు కృష్ణుడిని కూడా, కానీ ఏంటంటే కనుక కృష్ణుడు కూడా వేరే దేవతలతో సమానము అని చెప్పి ఆరాధించే వాళ్ళు కూడా అభక్తుల కిందే వస్తారు. అయితే ప్రభుజీ అందరిలోకి హైయెస్ట్ భక్తుల్లో నిష్కామ కర్మ చేసేవాళ్ళు ఫస్ట్ హైయెస్ట్ అందరికంటే కూడా. సో ఆ లెవెల్ కి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. అభక్తులు ఎక్కువ కోరికలతో చేస్తారు కదా ప్రభుజీ. అభక్తులు కోరికలతోనే చేస్తారు కదా. అదే ప్రభుజీ, అంటే మరి నిష్కామ కర్మ చేసే వాళ్ళు కూడా ఉంటారన్నారు ప్రభుజీ. అభక్తుల్లో కూడా నిష్కామ కర్మయోగం చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు సెకండ్ వచ్చేసి అభక్తుల్లో నిష్కామ కర్మయోగం చేసేవాళ్ళు కదా ప్రభుజీ? లేదు, సెకండ్ వచ్చేసి భక్తుల్లో సకామ కర్మయోగం చేసేటువంటి వాళ్ళు. ఓకే ప్రభుజీ. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమో అభక్తుల్లో నిష్కామ కర్మయోగం చేసేవాళ్ళు. అవును, వాళ్ళకంటే ఎక్కువ భక్తుడు నిష్కామ కర్మయోగం చేసేటువంటి వాడు. ఇతర దేవతలందరూ కూడా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్తో సమానము అనేది కూడా ఒక నామాపరాధాల్లో ఒకటి. అవును, అది నామాపరాధం. అది సో అందుకే వాళ్ళందరినీ కూడా నామాపరాధము, వాళ్ళందరూ కూడా అభక్తులే అన్నమాట. అంటే ఇక్కడ డెఫినేషన్ ప్రకారం ఇలాగా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధ్యానం కన్నా కూడా కర్మ ఫల త్యాగం చాలా గొప్పదా ప్రభు? అదే నేను చెప్పానండి. ఎందుకు అలాగా స్వామి చెప్పారు అని అంటే కనుక యాక్చువల్ గా యోగా ల్యాడర్ లో మనకి ఏమొస్తుంది,
ధ్యాన యోగం తర్వాత మనకేమొచ్చేస్తుంది భక్తి యోగం అని చెప్తారన్నమాట. భక్తి కానీ యోగం. ఇక్కడ కర్మఫల త్యాగము ఉత్తమమైనటువంటిది ఎందుకు అని చెప్పారు అని అంటే కనుక అది ఒక మెడిటేషన్ చేయడం మనందరికీ కూడా చాలా కష్టం ఈ యుగంలో మనకి. అందులోనూ మనం ముందుకు వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది మనకి, అది కలియుగంలో మనకి. సో అందుకని స్వామి ఏం చేశారు, నువ్వు అది చేయలేవు కానీ ఈ యొక్క కర్మఫల త్యాగం చేసేసేయి, ఫాస్ట్ గా గబగబా వచ్చేసేయి అని చెప్తున్నారండి. హరే కృష్ణ ప్రభుజీ. కానీ యోగా ప్రభుజీ లీడర్లో మీరు అయితే కనుక ధ్యాన యోగం తర్వాత భక్తి యోగం వస్తుంది. సో కానీ ఏంటంటే కనుక ఈ యొక్క పద్ధతి నువ్వు చేయలేవు కానీ ధ్యాన యోగము యొక్క కర్మఫల త్యాగం చేసి ఫాస్ట్ గా నా దగ్గరికి వచ్చేసేయని చెప్పారు అని. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇది చాలా పెద్ద డౌట్ క్లియర్ చేశారు ప్రభుజీ. ఇది ఎప్పుడు అనిపించేది భక్తి ఆర్డర్ లో జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, తర్వాత కర్మఫల త్యాగం అంటున్నారు, ఏంటి ఇది ఎలా అనేది అసలు ఎప్పటి వరకు అర్థం కాలేదు ప్రభుజీ. ఈరోజు మీరు చెప్పిన తర్వాత బాగా అర్థమైంది ప్రభుజీ. హరే చాలా కృష్ణ. డౌట్ ఉండేది ఇది ప్రభుజీ, చాలా క్లియర్ చేశారు ప్రభుజీ. థ్యాంక్ హరే యూ కృష్ణ. ప్రభుజీ. క్లాస్ రికార్డింగ్ పెడతారు. హరే కృష్ణ ప్రభుజీ. మీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ డౌట్ మా ప్రభుజీ. ఇప్పుడు మనము భక్తిలో కృష్ణ భక్తిలోకి వచ్చిన తర్వాత ఏ దేవి దేవతలు గాని పంచభూతాలు గాని ఇంకా ఎవరిని కూడా ఆరాధించకుండా హరే కృష్ణ రాధాకృష్ణులనే ఆరాధించాలి ప్రభుజీ మన భక్తిలో. ఇక అందరినీ మనం అన్ని దేవుళ్ళ దేవతల సమస్తాన్ని వదిలేసుకొని ఇంకా మన యొక్క భక్తిలోనే మన కృష్ణ భక్తిలోనే కృష్ణుణ్ణి ఆరాధించాలి. యాక్చువల్ గా మాతాజీ చాలా ఇది డెలికేట్ సబ్జెక్ట్ అన్నమాట ఇది. సో చేయాల. ఇది చాలా డెలికేట్ సబ్జెక్ట్ ఇది. సో అంతే. ఇందులో మనము ఆ యొక్క పద్ధతి ఏమిటి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ముందుగా మనకి అసలు ఏమిటి శ్రీకృష్ణుడి యొక్క పొజిషన్ ఏమిటి, మిగతా దేవతల యొక్క పొజిషన్ ఏమిటి అని చెప్పి అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు అంటే కనుక ఆయన ప్రైమ్ మినిస్టర్ లాగా అన్నమాట. అవును. ప్రైమ్ మినిస్టర్ లాగా, ప్రెసిడెంట్ లాగా. సో మిగతా వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర పనిచేసేటువంటి డిపార్ట్మెంటల్ హెడ్స్ అన్నమాట. సో ఎలా అయితే కనుక మనకి హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మెడికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఒక్క నిమిషం. సో మనకి హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మెడికల్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఎలా చెప్తే కనుక అలా చేస్తారన్నమాట. అదే విధంగా రకరకాల దేవీ దేవతలందరూ కూడా ఆ యొక్క గవర్నమెంట్ లో రకరకాల పోస్టులు తీసుకున్నటువంటి వాళ్ళు అన్నమాట. మనం చాలా సార్లు చెప్పుకున్నాం, ఎలా అయితే కనుక చెట్టు మొదట్లో కనుక మనము నీళ్లు పోస్తే కనుక ఏమవుతుంది, మనం ఆకులకి, కొమ్మలకి, రెమ్మలకి వీటిలన్నిటికీ కూడా నీళ్లు పోయాల్సినటువంటి అవసరం లేదు. అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడికి కనుక మనం ఆరాధిస్తే కనుక మనము ఇంకా వేరే దేవి దేవతల్ని ఆరాధించవలసిన అవసరం లేదు. అలాగని చెప్పేసి నేను వేరే దేవీ దేవతల్ని నేను అవమానం చేస్తాను, వాళ్ళని తక్కువగా చూస్తాను, వాళ్ళని కించపరిచి మాట్లాడతాను అని అంటే కనుక అది తప్పు అన్నమాట. వాళ్ళని తక్కువగా చూడకూడదు. ఎందుకంటే కనుక వాళ్ళందరూ కూడా ఆ పొజిషన్ లో కూర్చోబెట్టబడ్డారు అంటే కనుక వాళ్ళందరూ కూడా భక్తిలో మనందరికంటే కూడా చాలా ముందున్నటువంటి వాళ్ళు అన్నమాట. సో కాబట్టి వాళ్ళని మనం తక్కువగా చేసి మాట్లాడకూడదు. సో వాళ్ళని గురించి మనం తక్కువగా చూడకూడదు. కానీ ఏంటంటే కనుక శ్రీకృష్ణుడితో కంపేర్ చేస్తే కనుక వాళ్ళందరూ కూడా కొంచెం కింది స్థాయిలో ఉన్నారు, కానీ మనందరికంటే కూడా చాలా చాలా ముందు స్థాయిలో ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు అని చెప్పి తెలుసుకుని దాన్ని బట్టి మనము నడుచుకోవాలన్నమాట. ఇంకా ఏంటంటే గనక ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడిని సేవించుకుంటే గనక మిగతా దేవీ దేవతలందరూ కూడా చాలా సంతోషిస్తారు. వాళ్ళు దేవీ దేవతలందరూ చాలా సంతోషిస్తారు. వాళ్ళు ఏదైతే కనుక ఇవ్వాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా మనకి ఇస్తారు, వాళ్ళకి పూజ చేయకపోయినా సరే. అలాగని చెప్పేసి మనం ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. అలాగని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడిని వాళ్ళతోటి సమానంగా కూడా చూడకూడదు. సో ఎవరికి ఏ స్థాయిలో మనం గౌరవం ఇవ్వాలి అనేటువంటిది తెలుసుకుని అది మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అది భక్తుడి యొక్క లక్షణం అన్నమాట. సో మనం కూడా అలాగే చేస్తాం కదా. సో మన ఇంట్లో వాళ్ళకి, అదే విధంగా చుట్టాలకి, స్నేహితులకి,
అదే విధంగా ఏమి తెలియనటువంటి వాళ్ళకి ఎవరు ఎటువంటి గౌరవం ఇవ్వాలి, ఎంత వాల్యూ ఇవ్వాలి అని చెప్పి మనం ఎలా అయితే కనుక మన డైలీ లైఫ్ లో చేస్తామో, అలాగే భక్తిలో కూడా ఏంటంటే కనుక ఎవరి స్థాయి ఏమిటి అని చెప్పి మనం తెలుసుకుని ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇవ్వాలి. ఎవరిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు, తక్కువగా చూడకూడదు అన్నమాట. కానీ స్థాయి మనం తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడి యొక్క స్థాయి అందరికంటే కూడా ఉన్నతమైనటువంటిది. దేవి దేవతలందరూ కూడా శ్రీకృష్ణుడి కంటే కూడా కొంచెం తక్కువైనటువంటి వాళ్ళు. కానీ ఏంటంటే కనుక వాళ్ళందరూ కూడా మనకంటే కూడా చాలా ఎక్కువైనటువంటి వాళ్ళు. కాబట్టి నేను వాళ్ళ గురించి తక్కువగా చూడను, తక్కువగా మాట్లాడను అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవతలందరూ కూడా శ్రీకృష్ణుని భక్తుల కిందకు వస్తారు కదా ప్రభుజీ. అవును మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క డౌట్ అంటే ఇప్పుడు ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు. ఒక్క నిమిషం మాతాజీ, 1 minute. ఓకే బాబు వస్తా ప్రభు. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. సారీ మాతాజీ ఒక్క డౌట్. ఇప్పుడు మనకు ప్రతి సోమవారం శివుడు అంటే మనము కృష్ణ భక్తిలోకి వచ్చినాం, కృష్ణున్నే సేవిస్తున్నాము. కాకపోతే సోమవారం ఉంటది ఓం నమ శివాయ అనుకోని కొంచెము ఆరాధించి ధూపదీప నైవేద్యాలు అది అసలు స్మరించుకోవడం కూడా వద్దామా ప్రభుజీ? ఇప్పుడు బోనాలు ఉన్నాయి, బోనాలకు అమ్మవారిని సందర్శించుకొని ఇంట్లో బోనాలు ఎట్లా చేసుకోవాలో చేసి ధూపదీప నైవేద్యాలు ఆరాధించడము అలాంటివి ఏమి చేయకూడదు ప్రభుజీ? ఇంకా కృష్ణ భక్తేనా? కృష్ణ కృష్ణ మనకు ఇంకా ఎల్లవేళలా కృష్ణ భక్తి మనది. అవునండి, సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఇవ్వాలండి. ఎందుకంటే గనక మనము అన్ని రకాలుగా కూడా ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ వెళ్ళాడు అనుకోండి, ఆయన కొంతసేపు నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుతాను సోమవారం రోజు, మంగళవారం రోజు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతాను, బుధవారం రోజు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతాను, తర్వాత శుక్రవారం రోజు కంప్యూటర్స్ చదువుతాను అంటే కనుక ఏమవుతుంది వాడి పరిస్థితి? అవును, ఏ ఇంజనీరింగ్ అందులో ఏ ఇంజనీరింగ్ కూడా వాడికి కంప్లీట్ అవ్వదు, ఏది పూర్తి అవ్వదు వాడికి. ఏ ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాసినా సరే వాడు ఫెయిల్ అయిపోతాడు. అలాగా ఈ యొక్క వారం ప్రకారం ఒక్కొక్కరిని చేసేటువంటిదంతా కూడా సక్సెస్ రాదు మనకి. మనకున్న టైం చాలా తక్కువ. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్థాయి తెలుసుకుని ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆయనకి చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా చేసినట్టే. ఇంకా భాగవతంలో మనకి రుద్రగీతలో చెప్తారనమాట, శివుడే చెప్తారనమాట. ఒక సెంటెన్స్ చెప్తారు ఆయన, చాలా అద్భుతంగా ఉంటుంది. సో నాకు నా భక్తుల కంటే కూడా కృష్ణ భక్తులు వైష్ణవులు అంటే కనుక నాకు చాలా ఇష్టము. అలాగే వైష్ణవులు అందరూ కూడా నన్ను చాలా భక్తితోటి గౌరవంతో నాకు మర్యాదలు ఇస్తారు అని చెప్పి స్వామి చెప్తారు. ఆయన శివుడు చెప్తారనమాట ఒకే సెంటెన్స్. దీన్ని మీరు ఇంకొకసారి కావాలంటే కనుక విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అంటే వేరే దేవతలది శ్లోకాలు అవి చదివి కృష్ణార్థం అట్లా కూడా అనుకుంటారు ప్రభుజీ? అదే మాతాజీ, ఇప్పుడే చెప్పాం కదా మాతాజీ, సేమ్ క్వశ్చన్ కి ఆన్సర్ మాతాజీ. మీ క్వశ్చన్ కూడా సేమ్ ఆన్సర్ మాతాజీ. సో మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి మనము చెప్పుకున్నాం కదా, నేను ఇప్పుడే చెప్పా ఎవరి స్థాయి ఏమిటి అని చెప్పి తెలుసుకుని దాన్ని బట్టి మనము మన యొక్క ఆచరణ చెయ్యాలి. తెలియనటువంటి వాళ్ళు ఏమైనా చేస్తారు, తెలుసుకున్న తర్వాత మనము వాళ్ళ యొక్క స్థాయి తెలుసుకుని వాళ్ళ స్థాయిని బట్టి మనం వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇవ్వాలి. కానీ ఏంటంటే మన పాయింట్ అటెన్షన్ మాత్రం ఎలా ఉంటుంది, ఎందుకంటే మనకున్న సమయం చాలా తక్కువ, ఒక పని మనం సరిగ్గా చేయలేం మనం. అలాంటిది నేను 10 పనులు చేస్తాను అని అంటే కనుక ఏ పని కూడా సక్రమంగా పూర్తవదు. ఏది కూడా మనకున్న లైఫ్ టైం చాలా తక్కువ కదండి, 170 సంవత్సరాలు ఉంది మనకి. దాంట్లో మనము ఇది చేయడానికి చాలా టైం పట్టచ్చు ఒక్కొక్కసారి. సో నేను రకరకాలైనటువంటి ప్యారలల్ గా చేస్తున్నాను అనుకోండి, ఏమవుతుంది, ఏ పని కూడా పూర్తవదు మనకి. సో అందుకని మనం తీసుకున్న పని ఏదైతే ఉందో ఒక పని తీసుకోండి, ఆ పని సక్రమంగా చేయండి, కంప్లీట్ చేయండి. అంతే మాత్రం.
ప్రభుజీ హరే వచ్చేది కృష్ణ శ్రావణ ప్రభుజీ. మాసం కదా ప్రభుజీ, తాంబూలంకి పిలుస్తారు, వెళ్ళి దండం పెట్టుకుని తెచ్చుకోవచ్చు కదా ప్రభుజీ. మాతాజీ మీరు తప్పేం వెళ్ళి కాదు. దండం పెట్టుకుని తెచ్చుకోండి మాతాజీ. లక్ష్మీదేవి గురించే కదా చేసేది, లక్ష్మీదేవికి వెళ్ళి ఆ. ప్రార్థించుకోండి. నాకు కృష్ణ ఆ. భక్తి కావాలి అని చెప్పి ప్రార్థించుకోండి మాతాజీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వాళ్ళ మా పాప బర్త్డే ప్రభుజీ. మీ అందరూ హరే బ్లెస్సింగ్స్ కృష్ణ కావాలి ప్రభుజీ. హరే కృష్ణ. వీడియోస్ ఆన్ చేసుకోండి మాతాజీ. ప్రభుజీ. ఇక్కడ లేదు ప్రభుజీ పాప. లేదా మాతాజీ. మీ పాప పేరెంట్ మాతాజీ? సాత్విక ప్రభుజీ. సాత్వికకి ఈ రోజు పుట్టినరోజు. సో కాబట్టి సాత్విక కృష్ణ భక్తిలో చాలా ముందుకు వెళ్ళాలని అని కోరుకుంటూ అందరూ కూడా మనం ఏం చేద్దాము, 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పుకుందాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ గౌరీ